కేవలం ఊరిలోనో రాష్ట్రంలోనో కాదు, ఏకంగా విదేశాల్లో అడుగుపెట్టి నెలకు లక్షల్లో సంపాదించాలనుకుంటున్న ఎస్సీ నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఒక అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. జీడీఏ, ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వారికి ఇంటర్మీడియట్ స్థాయి ఇంగ్లీష్ నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి ఇజ్రాయిల్లో హోమ్ బేస్డ్ కేర్ గివర్ ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు మాటల్లోనే విందాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓన్లీ చదువులో పట్టాలు ఉంటేనే ఉద్యోగ అవకాశం లభించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఈ తరుణంలో నైపుణ్యం ఉండేవారికే మంచి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. అందుకనే ఎస్సీ కార్పొరేషన్ సరికొత్త ఆలోచనతో ముందుకు వెళ్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆలోచన చేస్తుంది. దానికి సంబంధించి వివిధ మార్గాలను అన్వేషిస్తుంది. ఈ తరుణంలోనే ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తులకి ఆహ్వానించారు. ఈ తరుణంలో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలాంటి ఉపాధి అవకాశాలు లభిస్తాయి, ఈ శిక్షణ ఎలా కొనసాగుతుంది, శిక్షణ ఏ విధంగా పూర్తి చేయాల్సి ఉంటుంది, పూర్తి చేసిన వారికి ఎలాంటి ఉపాధి అవకాశాలు మన రాష్ట్రంతో పాటు స్థానికంగా అదేవిధంగా విదేశాలకు కూడా వెళ్ళి ఏ విధంగా సెటిల్ అవ్వాలి, ఇలాంటి అంశాలన్నీ మాట్లాడేందుకు ఎస్సీ కార్పొరేషన్ విజయనగరం జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధాన లక్ష్యం ఏంటి సార్ ఈ దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి? మన రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ షెడ్యూల్ కులాల సామాజిక వర్గానికి సంబంధించి నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పి చాలా పథకాలని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఇందులో భాగంగా ఎవరైతే ఎస్సీ పిల్లలు చదువుకొని బీఎస్సీ నర్సింగ్ చేసి కానీ, ఏఎన్ఎం ట్రైనింగ్ అయ్యి కానీ, జీఎన్ఎం ట్రైనింగ్ కానీ ఇలాంటి ట్రైనింగ్స్ అయి ఉండి అలాంటి వాళ్ళు ఎవరైనా సరే క్వాలిఫై ఉండి ఉంటే వాళ్ళకి ఇజ్రాయిల్లో హోమ్ కేర్ గివర్స్ అని చెప్పి ఒక సంస్థ ద్వారా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నది. సుమారుగా ఒక 3,500 మంది రాష్ట్ర వ్యాప్తంగా రిక్రూట్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా. ఇందులో భాగంగా ఈ యువతకి అందరికీ కూడా మనం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నెలకి 2 లక్షల ప్యాకేజీ తోటి వాళ్ళకి ఈ ఉపాధి అవకాశం కల్పించడం జరుగుతూ ఉన్నది. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైనా సరే 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు వయసు ఉండాలి వాళ్ళకి. వాళ్ళు పెట్టుకుండేలా ఉంటే తప్పనిసరిగా వాళ్ళ అప్లికేషన్స్ మనం స్వీకరించి ఈ 3 నెలలు స్పోకెన్ ఇంగ్లీష్లో ఒక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించి అందులో క్వాలిఫై అయిన వాళ్ళని మనం స్క్రూటినైజ్ చేసి వాళ్ళని ఇజ్రాయిల్ పంపించడానికి జరుగుతూ ఉంది. సార్, అదేవిధంగా ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా మీరు ఈ శిక్షణ దరఖాస్తులను స్వీకరిస్తున్నారో అది ఏ తేదీలోన అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది? అప్లై చేసుకునే వాళ్ళకి ఎప్పటి నుంచి శిక్షణ ఇచ్చే అవకాశం ఉందంటారు? ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మొదలైనాయండి. మేము దరఖాస్తులు స్వీకరిస్తున్నాం ఆన్లైన్ ద్వారాను. ఈ వచ్చినటువంటి దరఖాస్తులన్నీ కూడా జిల్లా వైజ్గా ఎన్నెన్ని వచ్చినాయి, ఎంతమంది ఉన్నారనేది చేసి దాని ప్రకారంగా కొన్ని సెంటర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతానికి. ఈ కోర్సులకు సంబంధించి ఇజ్రాయెల్ వెళ్ళడానికైతేనేంటి, అలాగే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అప్లై చేయడానికైతేనేంటి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ సంబంధించి అప్లై చేయడానికైతేనేంటి, వీటికి ఎలాంటి సందేహాలు ఉన్నా సరే మా ఆఫీసులో హెల్ప్ డెస్క్ని క్రియేట్ చేయడం జరిగింది. 8008892182 ఒకటి, అలాగే 9652600967 ఈ 2 నెంబర్లలో మీరు ఎవరిని సంప్రదించినా సరే వాళ్ళు మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తున్నాను. ఈ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, అలాగే ఇజ్రాయెల్కి వెళ్ళడానికి నర్సింగ్ హోమ్ కేర్ గివర్కి సంబంధించి ఇజ్రాయెల్ వెళ్ళడానికి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక అఫీషియల్ పోర్టల్ ఒకటి ఇవ్వడం జరిగింది. www.apsccorporation.government.in అన్నటువంటి దీంట్లో వాళ్ళు అప్లై చేసుకునేలాగుంటే ఇవి ఏ జిల్లాకు కావాలంటే ఆ జిల్లాకు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు ఎవరు కూడా ఏది కూడా పైసలు ఏవి చెల్లించాల్సిన అవసరం లేదు, అంతా కూడా ఉచితం. పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది ఇవన్నీ కూడా. ఈ స్కీమ్స్కి సంబంధించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయో, వాళ్ళకి బోర్డింగ్, లాడ్జింగ్ అన్నీ కూడా కల్పిస్తూ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వారు ఆర్థికంగా స్థిరపడే విధంగా తయారు చేయడానికి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చాలా దృఢ నిశ్చయంతో ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేమందరం కూడా అనుకుంటున్నాం. అమర్ రాజా బ్యాటరీస్ సంస్థ చిత్తూరులో ఉంది. దీనికి సంబంధించి కూడా ఈ ఎస్సీ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక శిక్షణతో కూడుకున్నటువంటి నైపుణ్యాభివృద్ధి శిక్షణా సంస్థ అని చెప్పి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేషనల్ లెవెల్లో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు.
ఈ ప్రోగ్రాంకి సంబంధించి వాళ్ళు ఏం చెప్పారంటే, నిన్ననే మాకు దీని మీద ఒక మీటింగ్ అయింది. ఈ మీటింగ్లో చెప్పిన విధంగా ఎవరైనా 10th పాస్ ఆర్ ఫెయిల్, ఇంటర్మీడియట్ పాస్ ఆర్ ఫెయిల్, డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ ఎవరైనా సరే, 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులు ఎవరైనా సరే, ఆ యువతి యువకులు ఎవరైనా సరే వాళ్ళు అప్లై చేసుకునేలాగుంటే వాళ్ళకి 3 నెలల పాటు వాళ్ళ సంస్థలో అక్కడ ట్రైనింగ్ సెంటర్ ఉంది చిత్తూరులోను, అక్కడ వాళ్ళకి శిక్షణ ఇప్పించడం జరుగుతుంది. ముఖ్యంగా శిక్షణ అంతా కూడా ప్రాక్టికల్గా ఉంటుంది అంతా కూడాను. ఆ శిక్షణ కంప్లీట్ చేసుకునేలాగుంటే ఒక సర్టిఫికెట్ కూడా ఇస్తారు. ఆ సర్టిఫికెట్ అది సెంట్రల్ లెవెల్లో అది రికగ్నైజ్డ్ సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ ప్రకారంగా వాళ్ళకి ఉపాధి అవకాశాలు చాలా వరకు కూడా ఉంటాయి. వాళ్ళే ప్లేస్మెంట్ కూడా చూపిస్తారు. ఈ దరఖాస్తు సమయం ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఉంది? తర్వాత ఈ దరఖాస్తు స్వీకరణ పూర్తయిన తర్వాత శిక్షణ ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది? ఎక్కడ ప్రారంభం కానుంది? జిల్లా స్థాయిలో ఏమైనా ప్రారంభం కానుందా? ప్రస్తుతానికి ఇలాగుంటే కొన్ని జిల్లాలకు మాత్రమే ఇవ్వటం జరిగింది. అందులో శ్రీకాకుళం ఉంది మనకి దగ్గరలో ఉన్నటువంటిది, అలాగే విశాఖపట్నం కూడా ఉంది. ఈ 2 జిల్లాల్లో కూడా, అంటే మనకి విజయనగరంకి దగ్గర ఉన్నటువంటిది విజయనగరం, పార్వతీపురం కలిపి ఇప్పుడు ప్రస్తుతం ఒకటే ఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్సీ కార్పొరేషన్ ఉంది. ఎందుకంటే బైఫర్కేట్ అయింది కాబట్టి. పార్వతీపురం పిల్లలు ఎవరైనా సెలెక్ట్ అయ్యి ఉండేలాగుంటే వాళ్ళు శ్రీకాకుళం వెళ్ళొచ్చు. అలాగే విజయనగరం పిల్లలు ఎవరైనా ఇక్కడ సెలెక్ట్ అయ్యి ఇంట్రెస్ట్ చూపించేలాగుంటే వాళ్ళకి ట్రైనింగ్ అని చెప్పి విశాఖపట్నం వెళ్ళొచ్చు. ఈ రకంగా మనం దీనికి ప్రత్యేకంగా టైమింగ్ అంటే నిర్దిష్టమైనటువంటి లాస్ట్ డేట్ అంటూ ఏమీ లేదు. వీళ్ళు అప్లై చేసుకునేలాగుంటూ ఒక బ్యాచ్ అయిపోతుంటే మరొక బ్యాచ్, ఇది నిరంతర ప్రక్రియ. ఇది ముందు కంటిన్యూటీ చేయడానికి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చాలా పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక ప్రణాళికాబద్ధకమైనటువంటి ఈ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడాను. భవిష్యత్తులో ఈ ఏదైతే ఎస్సీ యువత ఉన్నారో, నిరుద్యోగ యువత, వాళ్ళకు ఉపాధి కల్పించేందుకు ఇది ఎలా దోహదం చేస్తుందని ప్రభుత్వం ఆలోచిస్తుంది? మీరు ఎలా అంచనా వేస్తున్నారు? ప్రభుత్వం తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎస్సీ సామాజిక వర్గంలో ఆర్థిక స్వావలంబన వాళ్ళకి రావాలి ఖచ్చితంగాను. వాళ్ళంతటా వాళ్ళు ఎదుగుదల ఉండాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి అంటే అదొక పద్ధతి. కానీ అలా కాకుండా మనకి ఉపాధి అవకాశాలు అంటే ఇప్పుడు ఇదొకటే కాదు, మనకిప్పుడు ఏదైతే స్కిల్ ట్రైనింగ్స్ ఇస్తున్నామో ఇదొకటే కాదు. దీంతో పాటుగా మనం రకరకాలైనటువంటి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఒకటి ఉంది, ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది, అలాగే ప్రధానమంత్రి ముద్రా యోజన ఒకటి ఉంది, కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు, కోయర్ బోర్డు అని, నమో డ్రోన్ దీదీ అనేసి ఆ ప్రోగ్రామ్ అని చెప్పి ఇలాంటి రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటారు. అది చేయమని ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఆ రకంగా మేము ఏంటంటే ఈ రకరకాల ఉపాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఎస్సీ యువతకి కల్పించేటట్టుగా కృషి చేస్తున్నాం. షెడ్యూల్ కులాలకు సంబంధించిన నిరుద్యోగ యువతకి ఆర్థిక స్వావలంబన కల్పించే విధంగా, ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి వెంకటేశ్వర గారు చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ శిక్షణ పూర్తయిన వాళ్ళకి విదేశాలకు వెళ్లడంతో పాటు ఈ స్థానికంగా ఉండే వివిధ దీంట్లోనూ కూడా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చెబుతున్నారు. అదేవిధంగా ఇక్కడ శిక్షణ పూర్తి చేసిన వాళ్ళు సొంతంగా కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు పని చేసుకుని బతకడానికి కూడా ఆర్థికంగా ఆ విధంగా మెరుగైపడేందుకు కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్తులోని శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువత దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ నాగేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయనగరం జిల్లా నుంచి.